ఈరోజు నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వృత్తిలో, నీ వ్యవసాయంలో నువ్వు వర్ధిల్లడం లేదంటే, ఫలించటం లేదంటే బహుశా దేవుడు నీకు తోడుగా లేడేమో. దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా సరే వర్ధిల్లడం సాధ్యం కాదు. ఫోర్డ్ అనేటటువంటి కార్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఒక ఆత్మీయుడు, దేవుణ్ణి బహుగా నమ్మినవాడు, మందిరానికి నమ్మకంగా వెళ్ళినవాడు. తాను చేసిన వ్యాపారంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రపంచాన్ని శాసించేటటువంటి ఫోర్డ్ కార్ని తను స్థాపించగలిగాడు. కోల్గేట్ అనేటటువంటి ఒక వ్యక్తి తను చేసిన వ్యాపారంలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో ఏ దేశానికి మీరు వెళ్ళినా సరే పొద్దునే లేచి ప్రజలు ఏం చేస్తారు? కోల్గేట్ పేస్ట్ వాడతారు. ఆ కోల్గేట్ ఎవరో తెలుసా? దేవునితో కలిసి వ్యాపారం చేసినటువంటి గొప్ప ఆత్మీయుడు. సహోదరులు, ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఏ దేశానికి వెళ్ళినా ఖచ్చితంగా కనిపించేటటువంటి హోటల్ ఏంటో తెలుసా? హాలిడే ఇన్ స్థాపించినటువంటి వ్యక్తి పేరు ఏంటో తెలుసా? వాలెస్ జాన్సన్ ఎవరో తెలుసా అండి? అతడు ఆత్మీయుడు. ప్రార్థనతోనే తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. దేవుని సహాయంతో హాలిడే ఇన్ హోటల్స్ ని స్థాపించాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే హాలిడే ఇన్ మీకు కనిపిస్తుంది. కాల్నల్ శాండర్స్ అనేటటువంటి ఒక వ్యక్తి రిటైర్డ్ అయిపోయిన తర్వాత 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. అలా రిటైర్డ్ అయిపోయిన వ్యక్తి ఏం చేయాలో తెలియనటువంటి సమయంలో, అదే సమయంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. మందిరానికి క్రమంగా వెళ్తూ సేవలో పాల్పంచుకుంటూ సండే స్కూల్ తీసుకునేవాడు. అటువంటి వ్యక్తి ఓ తీర్మానం తీసుకున్నాడు. రిటైర్డ్ అయిపోయి నేను ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి అతను ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. దేవుని యొక్క సహాయంతో ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించాడు. అదే KFC. ఈరోజు మీరు హైదరాబాద్లో కూడా KFC చూస్తారు, హాలిడే ఇన్ హైదరాబాద్ లో చూస్తారు, కోల్గేట్ హైదరాబాద్ లో చూస్తారు, ఫోర్డ్ కార్ హైదరాబాద్ లో చూస్తారు. కారణం తెలుసా? వీళ్ళందరూ కూడా చేసిన వ్యాపారంలో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. సహోదరులు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. నువ్వు చేసే పని, ప్రయత్నం వర్ధిల్లాలంటే, నువ్వు చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, వ్యవసాయం వర్ధిల్లాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అడుగుతున్నా, నీ ప్రయాణంలో, నీ పనిలో, నీ పనిపాట్లలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ చదువులో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. పనోడు అండి, పాలేరండి, అతని పేరు యోసేపు అండి. ఒక ఇంట్లో పనోడుగా పాలేరుగా ఉన్నప్పుడు యెహోవా యోసేపునకు తోడై ఉండెనో కాబట్టి ఏం జరిగింది? అతడు చేస్తున్న పని ఫలించింది.